సార్ భరద్వాజ్ గారు, కర్నూలు జిల్లాలో ఈరోజు ఉదయం చాలా ఘోరమైన సంఘటన జరిగింది. బస్సు దగ్ధమయ్యి దాదాపు 20 మంది చనిపోయారు. అలాగే గతంలోనే ఒక 20 days 1 month బ్యాక్ యూపీలో కూడా, రాజస్థాన్లో కూడా ఇదే సంఘటన, బస్సు ఒకటి కాలిపోయి అక్కడ 20 మంది దాకా చనిపోయారు. అంతకుముందు మనం ఇది చేసుకుంటే హైదరాబాద్ నుంచి నెల్లూరుకు బస్సు వెళ్తూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రమాదానికి గురైంది. ఈ బస్సులు, స్లీపర్ బస్సులు వరుసగా ప్రమాదాలకు గురవుతున్నాయి, జనం చనిపోతున్నారు. చనిపోయినప్పుడేమో మన నాయకులందరూ కన్నీళ్ళు గార్చేస్తారు, కఠినంగా వ్యవహరిస్తాము, శిక్ష వేస్తామంటారు. అసలు దీనికి ఏం అంతు మామూలు ఇది లేదా? అంటే ఎండ్ పాయింట్ అనేది లేదా అసలు దీనికి? అంటే బస్సు లోపల సమస్య ఉద్భవించి అది మంటలు వ్యాపించి దగ్ధమైపోవటం మనం జబ్బార్ ట్రావెల్స్ వ్యవహారం కూడా చూసాం. అవును. ఏది బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులు తగలబడిపోయిన సందర్భాలు 2-3 సార్లు జరిగింది. అవును. సేమ్ ట్రావెల్ బస్సులే దగ్ధమైన. ఈరోజు జరిగింది కావేరీ ట్రావెల్స్కి సంబంధించి. అవును. ఈ కావేరీ ట్రావెల్స్కి సంబంధించి ఈరోజు ఇన్సిడెంట్ మాట్లాడుకోవాల్సి వస్తే, ఇక్కడ 2 డ్రైవర్లు ఉన్నట్టు చెప్తున్నారు దానికి. అంటే ఒక స్పేర్ డ్రైవర్ ఉన్నాడు. ఉన్నప్పటికీ అంత వేగంగా, అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, ఇది ఇక్కడ నుంచి బయలుదేరింది, పటాన్ చెరువు నుంచి బయలుదేరి వెళుతోంది. ఈ వెళ్ళే క్రమంలో వీళ్ళు ఏం చేస్తారంటే, ఊళ్ళో చాలా పాయింట్స్ దగ్గర జనాలను ఎక్కించుకుంటారు. ఈ ఎక్కించుకునే క్రమంలో 8 గంటలకు ఎక్కిన వాడికి 1 గంటకు లేచి చూస్తే హైదరాబాద్ శివార్లలో ఉంటాడు. అంతే. అవును. ఈ మొత్తం తిప్పి వాళ్ళు రకరకాలుగా ప్యాసింజర్లను పూల్ చేసి అప్పుడు హైవే ఎక్కుతారు. కానీ వాళ్ళ అంతిమంగా చేరాల్సిన టైంకి చేరాలి అనేటువంటి ఒక ఆతృత ఉంటుంది. వాళ్ళు 5ంటికి డెస్టినేషన్కి చేరాలి అంటే 5ంటికి చేరటం కోసం విపరీతమైన వేగంతో వెళుతూ ఉంటారు. ఈ వేగంతో వెళుతున్నటువంటి సందర్భమే కనిపించింది ఈరోజు జరిగినటువంటి ఇన్సిడెంట్లో. వేగంగా అవతల నుంచి వెళ్తున్నటువంటి ఒక బైక్ మీదకి వెళ్ళిపోయారు. బైక్ని గుద్దారు. అతను కూడా ఇక్కడి నుంచి బెంగళూరు వెళుతున్నటువంటి ఉద్యోగి. అతన్ని గుద్దారు. ఆ బైక్ దాని కింద దూరిపోయింది. ఇమ్మీడియట్గా బస్సు ఆపేసి ఉంటే, ఇప్పుడు ఒక యాక్సిడెంట్, మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, ఏదో ఒక వెహికల్ తగలగానే ఆగిపోతాం కదా ముందు. అవును. అక్కడ ఆగటం కూడా జరగలే, వాళ్ళు మూవ్ ఆన్ అయ్యారు. ఈ మూవ్ ఆన్ అవటం వలన ఏమైందంటే, అది దీని కిందకు వెళ్ళిపోయి దాని ట్యాంక్ పగిలి అక్కడి నుంచి మంటలు మొదలై అది బస్సుకి వ్యాపించి, ఈ బస్సులో ఉన్నటువంటి, పైగా ఎయిర్ కండిషన్డ్ బస్సు, ఈ ఎయిర్ కండిషన్డ్ బస్సులోకి మంటలు వ్యాపిస్తున్న టైంలో డ్రైవర్లు 2, తర్వాత ఒక బాయ్ క్లీనర్ లాంటి పాత్రలో ఒక వ్యక్తి ఉంటాడు అక్కడ. వీళ్ళందరూ కలిసి వాళ్ళ క్షేమం వాళ్ళు చూసుకుని దూకేశారు. కానీ ఆ డోర్ లాక్ అయి ఉన్న విషయం మర్చిపోయారు. ఏది, ప్రయాణికులు బయటకు రావాలి కదా, బయటకు రావడానికి ఆ డోర్ ఉంటుంది. చాలా ఇరుకు ప్యాసేజ్ చాలా ఇరుకుగా ఉంటుంది. ఆ ప్యాసేజ్ ఇరుకుగా ఉండటంతో పాటు ఆ డోర్ క్లోజ్ అయి ఉంది. ఆ డోర్ ఓపెన్ చేసి, నిజానికి నీకు ప్రమాదం జరిగింది, బైక్ని గుద్దాము అనగానే బండి ఆపేసి ఆ డోర్ ఓపెన్ చేసి యాక్సిడెంట్ అయింది అని లోపలికి అనౌన్స్ చేయాలి కదా నువ్వు. జనాలకు చెప్పాలి కదా, మీరు వెళ్ళిపోండి, దిగిపోండి, ఏదైనా జరిగే అవకాశం ఉంది. నువ్వు మూవ్ ఆన్ అవ్వకుండా ఉంటే అసలు ఇంత ప్రమాదం జరిగేది కాదు. వాళ్ళు మూవ్ ఆన్ అవటం వల్లనే అది పూర్తిగా కిందకు వచ్చింది. బైక్ వచ్చి మంటలు వ్యాపించిన తర్వాత ఆపారు. అది బస్సు ఆపి వాళ్ళు దూకేశారు. అదే వాడు బాధ్యత లేనితనం, పూర్తి స్థాయిలో బాధ్యత లేనితనం. ప్రైవేట్ వాళ్ళకి బాధ్యత ఏముంటుంది అంటే, ప్రైవేట్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు అని కాదండి. ఇక్కడ అంటే ప్రైవేట్ సెక్టార్లోనే ప్రధానంగా ఇప్పుడు రైడ్లన్నీ వాళ్ళవే నడుస్తున్నాయి. జనాలు కూడా కొంచెం వెసులుబాటు ఉంటుంది అని అటు వెళ్ళిపోతున్నారు ప్రైవేట్ ట్రావెల్స్ వైపు. ఈ వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో మీరు మీ పర్సనల్ వెహికల్ కాదు, అది పబ్లిక్ క్యారియర్ అనే పేరుతోనే మీరు లైసెన్సులు తీసుకుని ఈ 40 మంది ప్రాణాలకి మేము గ్యారంటీ అని చెప్పి మీరు బస్సులో ఎక్కించుకుంటున్నారు. ఆ గ్యారంటీ, ఆ బాధ్యత మీరు ప్రదర్శించాలి కదా ప్రతి చోట. మీరు చేరవలసినటువంటి గమ్యాన్ని చేరవలసిన సమయంలో చేరాలనుకోవడంలో తప్పేం లేదు. కానీ ఆ వేగాన్ని మీరు కంట్రోల్ చేసుకోకపోతే జరిగే ప్రమాదంలో చనిపోయేవాళ్ళు మీకు సంబంధం లేని వ్యక్తులు. వాళ్ళ జీవితాలను అలా ముగించే రైట్ మీకు లేదు. కాబట్టి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతూ ఉంటుంది. అందుకని
దీని మీద ఈ జరిగిన ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనే గొడవ కంటే కూడా బాధ్యత రాహిత్యం, డ్రైవర్ నుంచి బాధ్యత రాహిత్యం ఉంది. డ్రైవర్ని ప్రాపర్గా మౌల్డ్ చేయటంలో ఆ ఆపరేటర్ తాలూకా గొడవ కూడా ఉంది. ఆపరేటర్ తాలూకా బాధ్యత రాహిత్యం ఉంది. బాధ్యత రాహిత్యమే, వైఫల్యము ఉంది ఆల్రెడీ, బాధ్యత రాహిత్యం కూడా ఉంది. కాబట్టి ముందు ఆపరేటర్ మీద కేసు పెట్టాలి. 302 కింద బుక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. హత్యా నేరం, ఇంతమందిని చంపిన కేసులో అతన్ని ముద్దాయిగా ముందు ఆపరేటర్ని మూసి ఆ తర్వాత డ్రైవర్ని మూసి అక్కడి నుంచి కేసు బిల్డ్ చేసుకుంటూ వచ్చి వాళ్ళకి దాదాపు జీవిత శిక్ష పడే లెవెల్లో డ్రైవ్ చేయగలిగితే కనీస భయాలు వస్తాయి వీళ్ళకి. కానీ అక్కడ దాకా మూవ్ చేస్తుందా గవర్నమెంట్ అనేది డౌటే. ఇప్పుడు ఆల్రెడీ ఒక డ్రైవర్ దొరికాడని చెప్తున్నారు, రెండోవాడు పరారీలో ఉన్నాడు. ఎవరైతే నడిపాడో అతను పరారీలో ఉన్నాడని చెప్తున్నారు. ఎవరు నడిపారో తెలియదు. దొరికిన అతను నేను నడపట్లేదు, వేరే అతను నడుపుతున్నాడు అని చెప్తున్నాడు. కానీ అతనే నడుపుతూ ఉండవచ్చు కూడా, ఎవరికి తెలియదు. అది ఆ ఉన్న ప్రయాణికులు కూడా గుర్తుపట్టి చెప్పే కండిషన్లో లేరు. అంతే కదా. ఒక 20 మంది పారిపోగలిగారు. వెనకాల ఉన్నటువంటి అద్దాలు పగలగొట్టి మొత్తాన్ని కొంతమంది బయటికి దూకారు. దూకిన వాళ్ళ వరకు సర్వైవ్ అయ్యారు. ఇప్పుడు నాన్ ఏసీ బస్సుల్లో విండోస్ ఓపెన్ అయి ఉంటాయి కాబట్టి కొంతవరకు జారుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనిలో అవకాశం లేదు, క్లోజ్డ్. అంటే ఇది పూర్తిగా క్లోజ్ అయి ఉంటుంది. వాడు ఇలాంటి ప్రమాదాలు సంభవించినప్పుడు బద్దలు కొట్టుకోవడానికి కొంచెం లూజ్గా ఉండే మిర్రర్ ఒకటి పెడతాడు. అంటే సార్ ఇక్కడ అన్నిటికంటే కూడా ఓకే, అది కరెక్టే. ప్రభుత్వాలు ఏదో సంఘటన ఇన్ని జరుగుతున్నా కూడా దాని మీద ఇప్పుడు చైనా 20 years బ్యాకే ఈ బస్సులు అంత సేఫ్ సైడ్ కాదని ఎప్పుడు 20 years బ్యాకే నిషేధించాయి. చైనాలో బస్సు వాడట్లేదు అది. అయినా ఇండియాలోనే ఇంకా వాడుతున్నారు. దీనికంటే ఒక విధానం అంటూ ప్రభుత్వాలు ఏదో దిగ్భ్రాంతి వ్యక్తం చేయడము, తాత్కాలికంగా ఏదో పరిహారాలు ఇవ్వడం క్లోజ్ అవుతున్నాయి. కాబట్టి దీనికి సొల్యూషన్ చూపలేకపోతుంది. పర్మనెంట్ సొల్యూషన్ చూడాలంటే ముందు అసలు జరిగిన ప్రమాదంని ప్రాపర్గా అర్థం చేసుకోవటంలో శ్రద్ధ పెట్టడం లేదు ప్రభుత్వం అనేది. ఎందుకంటే డిజైనింగ్ లోపం అనే పదే చెప్తున్నారు. మనకి ఇదే ఒకసారి కర్నూలు దాని హైట్ తర్వాత వే వెళ్ళేది కూడా చాలా చిన్నగా ఉంటున్నది. ఒకప్పుడు చిత్రదుర్గంలో ఇలాగే బస్సు ఇప్పుడు 40 మంది దాకా చనిపోయారు. అప్పుడు జరిపినప్పుడు ఇది డిజైన్ లోపము, ఇండియాకి పనికిరాదు ఈ బస్సులు అని చెప్పారు. అయినా ఎందుకు కొనసాగిస్తున్నారు అంటే మీకు రోడ్లు ఉన్నటువంటి కండిషన్లు ఇవన్నీ పనిచేస్తాయి. ఇవన్నీ కూడా యాక్సిడెంట్లకి కారణం కావటంలో బస్సు డిజైన్తో పాటు డ్రైవర్లు దాన్ని జీర్ణం చేసుకుని ఉంటారు. ఆ బండిని ఎలా డ్రైవ్ చేయాలో వారికి ఒక జ్ఞానం ఉంటుంది. ఈ జ్ఞానం ఓవర్ కాన్ఫిడెంట్గా మారి ఈ ఓవర్ కాన్ఫిడెన్స్తో వాళ్ళు లక్ష్యాన్ని తొందరగా చేరుకోవాలనే ఆతృతలో ఎటు వెళ్తున్నాము, ఎలా వెళుతున్నాము అనేది కూడా పట్టించుకోకుండా వెళ్తారు. కానీ ఈ క్రమంలో వీళ్ళ భుజాల మీద ఒక 40 మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయనే స్పృహ ఉండాలి కదా.